లెవెన్ 16 16 తర్వాత 17 ఏది ఇది ఇంకా ఇటు యాపిల్స్ ఉన్నాయి కదా యాపిల్స్ కింద చూడు కింద హనమ్మ కింద అదేంటి 17 18 తర్వాత 18 19 20 వెరీ గుడ్ మహా కుదురుండమ్మా క్లంబింగ్ అంటే ఏంటి అని క్లంబింగ్ యానింగ్ అంటే ఏంటి యానింగ్ స్విమ్మింగ్ అంటే ఏంటి స్విమ్మింగ్ ఈదటం క్రాలింగ్ అంటే ఏంటి పాకడం ఆర్మ్ అంటే ఏంటి ఆర్మ్ ఈరోజు చెప్పాను కదా ఆర్మ్ బాహువు ఆర్మ్ అంటే ఏంటి బాహువు ఎక్సర్సైజ్ అంటే ఏంటి వ్యాయామం వ్యాయామం ఐబ్రోస్ అంటే ఏంటి ఐబ్రోస్ అంటే వీటిని ఏమంటారు కనుబొమ్మలు ఐబ్రోస్ అంటే ఏంటి కనుబొమ్మలు ఈ నువ్వు గుర్తుపెట్టుకో ఓకేనా చెప్పు కాకి నోట్లో ఏముంది చికెన్ ముక్క తెచ్చుకొని ఎక్కడుంది చెట్టు పైన ఉంది అప్పుడు నక్క ఏమనుకుంది ఎవరిని పాడమంది ఏమని పాడమంది కాకి కాకి నువ్వు చాలా బాగా నా కోసం ఆనందం తన నోట్లో నుంచి జారి నక్క తీసుకొని పారిపోయిందంట మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ నక్కొచ్చి ఏమని చెప్పింది కాకితో అప్పుడు నక్కేమనుకుంది నేను మోసం చేయాలనుకున్నాను కానీ కాకి అర్థమైపోయింది అందుకని నోట్లోది తినేసి పాడింది అనుకుందంట అనుకొని ఆ పాట వినేసి అక్కడి నుంచి నక్క పారిపోయిందంట వెళ్ళిపోయిందంట మనం ఎదుటివారిని మోసం చేయాలనుకుంటే ఆ మోసం మనకే జరుగుతుందన్నమాట కదా అందుకని మనం ఎప్పుడు తెలివిగా ప్రవర్తించాలి ఎవరి దగ్గర మోసపోకూడదు అర్థమైందా రెండు చేతులతో చూపించి ఇలాగా
చిన్న ఏంటది? లెగ్స్ అయ్యి ఇలా చూపించి 2 చేతులతో ఇలా చూపించాలి కావాలి. ఏంటది? తర్వాత ఫుట్. వెరీ గుడ్. మహాభంగం. నీ పేరు సుసన్న కాదు కదా? వెరీ గుడ్. మళ్ళీ సుశాంత్ ఎవరోజ్? గిలి 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 గిలి. శ్రీవల్లి ఎవరోజ్? మళ్ళీ గిలి 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 గిలి. చందన్ ఎవరోజ్? గిలి 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 గిలి. హ్యారీ ఎవరోజ్? గిలి 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 గిలి. వంగ సుశాంత్ వంగ. మహాలక్ష్మి ఎవరోజ్? మళ్ళీ గిలి 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 గిలి. అనన్య ఎవరోజ్? గట్టిగా చెప్పు. గిలి 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 గిలి. ప్రశాంత్ ఎవరోజ్? చెప్పు ఎవరు? మళ్ళీ గిలి 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 గిలి. సాన్విక ఎవరోజ్? వెరీ గుడ్. బాడీ ఆఫ్ ద పార్ట్స్. ఎవరి ప్లేస్ వాళ్ళు నిల్చుండే స్ట్రైట్ గా. బాడీ పార్ట్స్. మహా ఎవరు చెప్తున్నారు బాడీ పార్ట్స్ అని? నాకు ఎవరిది వినిపించట్లేదేంటి? నీకు రాదా? నువ్వు చెప్పవా? చెప్పు. బాడీ పార్ట్స్. హ్యారీ చెప్పు. బాడీ పార్ట్స్. బాడీ పార్ట్స్ అంటే పొట్ట చూపిస్తున్నావేంటి? ఇలా చూడు. బాడీ పార్ట్స్. హెయిర్. హెయిర్ చూపించండి అందరూ. ప్రశాంత్ హెయిర్ చూపించమంటే మిస్. హెయిర్ జుట్టు. సాన్వికాకు లేదు. హెయిర్ సాన్వికాకు లేదు. ఉందా? ఉంది. హెడ్ ఇక్కడ కాదు, ఇలాగా. ఇది హెడ్. సుశాంత్ హెడ్. ఓకుండా చెప్పమ్మా. అన్నమ్మా ఓకుండా 2 చేతులతో చెప్పు. చక్కగా చెప్తావు కదా. చెప్పు. నీకు ఇయర్స్ లేవా? ఇలా చూపించండి అందరు చూపించండి. ఇయర్స్. హ్యారీ బాగా చూపిస్తున్నాడు. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇయర్స్ బాగా చూపించాడు హ్యారీ. సుశాంత్ చూపించట్లేదు. హ్యారీ బాగా చూపించాడు. చెప్పండి. ఏం అవును వాడు నువ్వు వెంటనే అందులోకి వెళ్ళిపోక. వాడు చెవులు అంటున్నాడు చూసావు. కళ్ళు చూపించి. హ్యారీ ఏంటి అవేంటి? హ్యారీ అవేంటి? గట్టిగా చెప్పు. ఉండు. నీ హ్యారీని అడిగాను నేను. ఐస్. ఇయర్స్ అంటే ఏవి? వెరీ గుడ్. అంటే ముక్కు. ఇలా చూపించాలి. మిస్ ఏం చెప్తున్నారో దాన్నే చూపించండి. మిస్ నోస్ అంటే నోస్ చూపించాలి మీరు. మిస్ నోస్ అంటుంటే ఐస్ చూపిస్తున్నారు. ఐస్ అంటే ఇయర్స్ చూపిస్తున్నారు. అలా కాదు. వెరీ గుడ్. వెరీ గుడ్. నోస్. హ్యారీ. హ్యారీ. సుసన్న ఏది? ఇగో నువ్వు ఆడుకున్నంత సేపు ఆడుకుంటున్నావు, తర్వాత అమ్మ అంటున్నావు. నోస్ లేదా నీకు? నోస్ ఉందా? చూపించైతే నాకు. నోస్ లేదా? ఏమెత్తుపోయింది? కాకెత్తుపోయింది. నీ నోస్ కాకెత్తుపోయింది. హ్యారీకి ఉంది కదా నోసు. ఏంది? నీ చూపించు. నోస్ ఏది?
నీకుందా? లైన్లో నుంచి. లైన్లో ఉండాలి, లైన్లోంచి రాకూడదు. నోస్. చీకట చీకట చీక్. ఏయ్ హ్యారీ, చీక్ చూపించండి ఇలాగా. బుగ్గలు బుగ్గలు చూపించు, బుగ్గలు. చీక్ బుగ్గలు. ప్రశాంత్ ప్రశాంత్ చీక్ చూపించు. ఇలాగా ఆ, బుగ్గలు. ఆ. మౌత్. మౌత్ అంటే ఏంటి? నోరు. నోరు. మౌత్ ఎలా ఎలా చూపించండి, ఎలా చూపించండి అందరూ. ఎలా అనండి, ఎలా అనండి, ఎలా అనండి. మౌత్. నేను అనమన్నట్టు మహా ఏం చెప్తున్నాను. మౌత్ ఇలాగా చూపించండి. మౌతేనా? మౌతేనా? ఏది మౌత్? ఏది ఏది మౌత్? ఏది? వెరీ గుడ్. ఇలా అనాలి. మౌత్. ఇలాగా ఇలాగ అంటున్నావు ఏంటి? ఇలా మౌత్ అంతే. లిప్స్. లిప్స్ అంటే పెదవులు. ఇవి ఇదిగో ఇవి లిప్. ఇటు చూడండి, ఇగో ఇలా ఇలా చూపించండి అందరూ. సుశాంత్ ఏవి పెదాలు? ఇది విను. ఇవి లిప్స్. ఏంటి? లిప్స్. లిప్స్ కదా. టంగ్. నాలుక చూపించండి, నాలుక చూపించండి అందరూ. నాలుక. టంగ్ అంటే ప్రశాంత్ ప్రశాంత్. చూపించు. నాలుక చూపించు. వెరీ గుడ్. నాలుక. టీత్. పళ్ళు. టీత్. టీత్ కదా. ఏవి పళ్ళు? చూపించండి. టీత్ కనిపించాయా? టీత్. ఈ అంటున్నారు. ఏంటి హ్యారీ? ఈ అను చూపించు. చూపించు. టీత్ అంటే చూపించు. అది అలాగే ఉండాలి. ఇక టీత్. చేయి పెట్టుకో సుసన్న. చేయి పెట్టుకో. ఏం వేసుకున్నావు? మొక్క వేసుకున్నారా? వెరీ గుడ్. పాఠాలు వినండి. సరే, తర్వాత నెక్. నెక్ ఇలా చూపించండి. నెక్. సుశాంత్ నెక్. నెక్ అంటే మెడ. హ్యారీ నెక్. మెడ. స్టమక్. స్టమక్. స్టమక్ అంటే పొట్ట. ఏది పొట్ట చూపించండి. పొట్ట ఉందా నీకు? పొట్ట ఉందా? సుశాంత్ ప్రశాంత్ పొట్ట ఇలా చూపించు. పొట్ట. స్టమక్. పొట్ట. హ్యాండ్స్. హ్యాండ్స్. ఏమి హ్యాండ్స్? హ్యాండ్స్. సాన్వి హ్యాండ్స్. ఈసారి సుశాంత్ లోకంలోకి వెళ్ళాడు. సుశాంత్ హ్యాండ్స్. చేతులు. హ్యాండ్స్ అంటే చేతులు. లెగ్స్. లెగ్స్. సాన్వికాకు లేవు. లెగ్స్ చూపించు. ఉన్నాయి ఉన్నాయి సుశాంత్ లెగ్స్. లెగ్స్. ఉన్నాయి ఉన్నాయి సాన్వికాకు ఉన్నాయి. లెగ్స్. తర్వాత ఫుట్. ఫుట్ ఏది? చూపించండి. ఫుట్. సుశాంత్ ఫుట్. పాదం. ఫుట్ అంటే పాదం. వచ్చాయా? బాడీ పార్ట్స్ వచ్చాయి అందరికి. క్లాస్ కొట్టండి. పిల్లలు, మనం ఈరోజు 2 అంకెని నేర్చుకుందాం. ఓకేనా? 2 అంకెని నేర్చుకుందాం. దీనిపైన నెంబర్ ఎంత ఉంది చూడండి. ఎంత ఉంది? 2. హనీ ఎంత ఉంది? చంద హ్యారీ చెప్పండి. 2 ఉంది కదా. ఇక్కడ స్టోన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ట్రీస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అక్కడ క్లాస్ కార్డ్ మీద నెంబర్ ఎంత ఉంది? 2 ఉంది. 2 ఉంది కదా. సరే, ఇప్పుడు 1 by 1 ఒక్క మీరు లెక్క పెట్టాలి. హనుమా నువ్వు స్టార్ట్ చేయి. లెక్క పెట్టు. 1 2 అలా చెప్పు. 2 స్టోన్స్. ఇప్పుడు ట్రీస్ ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టు. ప్రశాంత్ మిస్ ఏం చెప్తారా? చూడు, మిస్ వైపు చూడు. ట్రీస్ ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టు. ఎవరు విజిల్లు? వాళ్ళు ఎవరు? చూడండి.
సుశాంత్ పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టమ్మా. సుసన్న చూడు మిస్ వైపు చూడు ఏం చెప్తున్నారు క్లాస్ కార్డ్ మీద సుసన్న చూడమన్నా బుక్ వైపు చూడు 2. వెరీ గుడ్. ఇప్పుడు మహా నువ్వు చెప్పు. ఈ బాక్స్ పైన నెంబర్ ఎంత ఉంది? నెంబర్ ఎంత ఉంది చూడు. 2 ఉంది. ఈ స్టోన్స్ లెక్క పెట్టు. 2 స్టోన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ట్రీస్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు. 1 గట్టిగా లెక్క పెట్టాలి గట్టిగా చెప్పాలి 1 2 trees. ఇక్కడ పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 పెన్సిల్స్. ప్లాస్ కార్డు మీద ఎంత ఉంది? ప్లాస్ కార్డు మీద నెంబర్ ఎంత ఉంది? 2 ఉంది కదా. ఇప్పుడు సుసన్న నువ్వు చెప్పు. సుసన్న నువ్వు చెప్పు. దీని మీద నెంబర్ ఎంత ఉంది? 2 1 2. నువ్వు కూర్చొని చెప్పు. ఇది 1 2 1 2. క్లాస్ కార్డ్ మీద నెంబర్ ఎంత ఉంది? 2. వెరీ గుడ్. కూర్చో కూర్చో బాగా కూర్చో. సిట్ రైట్ లో కూర్చో అని సిట్ రైట్ లో కూర్చోవాలి. సందన్ బాగా కూర్చో. సుశాంత్ నీ మైండ్ ఇక్కడ పెట్టలేదు నువ్వు. సుసన్న బాగా కూర్చోమ్మా. బాగా కూర్చో. చేతులు కట్టు. చేతులు కట్టుకొని కూర్చో. ప్రశాంత్ చూడండి మళ్ళీ 1 2 స్టోన్స్. సుశాంత్ సుశాంత్ ట్రీస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. 1 సుసన్న 2 trees. 1 2 pencils. క్లాస్ కార్డ్ మీద నెంబర్ ఎంత ఉంది? 2 ఉంది. సుసన్న చెప్పు నోరిప్పు క్లాస్ కార్డ్ సుసన్న మీద నెంబర్ ఎంత నోరిప్పు ఉంది? 2 ఉంది. కూర్చొని చెప్పండి. అలా పైన పడిపోయి చెప్పకూడదు. కూర్చోండి బాగా కూర్చోండి. గట్టిగా చెప్పాలి ఎవరు చెప్పినానా బాగా కూర్చోండి. అనిపమ్మ చెప్తుంది శ్రీవారు చెప్తుంది గట్టిగా చాలు ఇంకా చాలు బాగా కూర్చొని చెప్తాను. ఇప్పుడు చెప్పండి ఎన్ని? ఇటు 2 pencils. ఇక చూడండి ట్రీస్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. 2 trees. ఇక్కడ చూడండి స్టోన్స్ లెక్క పెడదాం. 1 2 స్టోన్స్. సుసన్న చూస్తున్నాను నేను అది తీయాల్సి వస్తుంది ఏదండి ఇదిగో, నా దగ్గరే ఉండేది ఇది తీయాల్సి వస్తుంది కదా ఇలా మూసి ఉంటే క్లోజ్. ఇలా తెరిచి ఉంటే ఇలా మూసి ఉంటే ఇలా తీసి ఉంటే ఓపెన్. ఇదేంటిది? ఇది ఎలా ఉంది చూడండి. అందరూ ఒక్కొక్కరు చూడండి. అని చెప్పు గట్టిగా చెప్పు. ఏంటిది? స్మూత్ గా ఉందా? ఇది ఇవన్నీ నువ్వు చెప్పు. ఇది మహా నువ్వు చెప్పమ్మా. గట్టిగా చెప్పు. ఇది రఫ్ గా ఉంది రఫ్ ఎలా ఉంది? స్మూత్ స్మూత్. ఇది రఫ్ గా ఉందా? సుశాంత్ నువ్వు చెప్పు. ఇదేంటి సుశాంత్? వై హ్యారీ చేయండి. ఎలా ఉంది? ఎలా ఉంది? స్మూత్ గా ఉందా? ఇది రఫ్ గా ఉందా? హ్యారీ నువ్వు చెప్పు. ఇక్కడ ఇలా టచ్ చేసి చూడు. ఇది ఇక్కడ చూడు. ఇది చూడు చెప్పు. ఇది ఎలా ఉంది? ఎలా ఉంది? స్మూత్ గా ఉంది. ఇది రఫ్ గా ఉందా? సుసన్న నువ్వు చెప్పు. ఇది ఎలా ఉంది?
గట్టిగా చెప్పు. స్మూత్ గా ఉంది. ఇది రఫ్ గా ఉంది కదా. స్మూత్ రఫ్ మీకు తెలిసిందా? గరుగ్గా ఉంది. స్మూత్ అంటే ఎలా ఉందంటే బాగుంది కదా. ఇది రఫ్ అంటే గరుగ్గా ఉంది. ఇది నున్నగా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ బొమ్మ ఉంది కదా. ఈ బొమ్మలో ఉన్న వాళ్ళు అబ్బాయా అమ్మాయా? అబ్బాయిని ఏమంటారు? బాయ్. అయితే వీళ్ళెవరు? బాయ్. తినెవరు? గట్టిగా చెప్పండి. బాయ్ గర్ల్. బాయ్ గర్ల్. గర్ల్. ఇదేంటిది? ఏంటి? ఫ్రూట్స్. ఫ్రూట్స్ ఎందులో ఉన్నాయి? గంపలో ఉన్నాయి కదా. హ్యారీ గంపలో ఉన్నాయి కదా. అంటే గంప నిండా ఉన్నాయి. హ్యారీ ఫుల్ ఫ్రూట్స్ చెప్పు. గంప నిండా ఉన్నాయి కాబట్టి ఫుల్ అంటారు. గంపలో ఏమి లేదు. సుశాంత్ ఖాళీగా ఉంది కదా. చూడు. గంప ఖాళీగా ఉందా? ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఎంటీ అంటారు. ఏమీ లేకపోతే ఎంటీ. గంప నిండా ఫ్రూట్స్ ఉంటే ఫుల్. ఇదేంటి? ఫ్లూ. ఫ్లూ అంటే ఇందులో ఫ్లవర్స్ ఉన్నాయి కదా. ఫ్లూ అంటే ఎన్ని ఉన్నాయి? తక్కువ ఉన్నాయి అన్నమాట. తక్కువ. ఫ్లూ అంటే తక్కువ. ఇది మెనీ. మెనీ అంటే ఎక్కువ ఉన్నాయి కదా. మెనీ. ఫ్లూ అంటే తక్కువ, మెనీ అంటే ఎక్కువ. ఇదేంటి? లెస్. ఇది మోర్. మోర్ చాలా. మోర్ అంటే చాలా. లెస్ అంటే కొద్దిగా. కొద్దిగా. ఇది ఇలా తక్కువ ఉంది కదా, కొద్దిగా ఉంది. దీన్ని లెస్ అంటారు. ఇలా పొడవుగా ఉంది కదా, చాలా ఎక్కువ ఉంది కదా, దీన్ని మోర్ అంటారు. సిరిగిపోతుంది హ్యారీ. దీన్ని మోర్ అంటారు అన్నమాట. పలకండి. మోర్ అంటే చాలా. లెస్ అంటే కొద్దిగా. కొద్దిగా. మ్మ్. ఇది డే. డే అంటే పగలు. డే అంటే పగలు. పగలు ఏముంటది? సూర్యుడు ఉంటాడు, ఆకాశం ఉంటది, వెలుతురు ఉంటుంది. ఉంటది కదా. పగలు లైటింగ్ కనిపిస్తుంది కదా. చీకటి అంటే ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది చీకటి అంటే. ఇదిగో ఇది చూడండి, అది నైట్. నైట్. అదేంటి? కదా. నైట్లో నైట్. స్టార్స్ ఉంటాయి, మూన్ ఉంటుంది. మూన్ చూసారా మీరు? పైన చందమామ ఉంటుందా? చందమామ ఉంటుందా? హ్యారీ చందమామ ఉంటుందా? నోరిప్పు. నోరిప్పి చెప్పు హ్యారీ. చందమామ ఎప్పుడు ఉంటుంది? హ్యారీ. హ్యారీ అంటే నువ్వా సుశాంత్? చందమామ ఎప్పుడు కనబడుతుంది? నేను హ్యారీ అని అడిగాను. హ్యారీ మాత్రమే చెప్పాలి. చందమామ ఎప్పుడు కనిపిస్తుంది? హ్యారీ. చెప్పు. చీకటి అయిపోతే కనిపిస్తుంది. చీకటి అంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. మరి పగలైతే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. పగలంటే ఎలా ఉంటుంది చెప్పు. చెయ్యి పెట్టడం కాదు. వెలుతురు ఉంటుంది. ఏముంటుంది? వెలుతురు ఉంటది. ఇప్పుడు ఇగో చూడు, ఆకాశం తెల్లగా కనిపిస్తుందా? ఆకాశం వైపు చూడండి. ఎలా హ్యారీ హ్యారీ నేనేం అడుగుతున్నాను? ఆకాశం ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? తెల్లగా కనబడుతుంది. నేను మాట్లాడమన్నానా నిన్ను సుశాన్న? నువ్వు మాట్లాడు. హ్యారీ హ్యారీ ఆకాశం ఎలా కనిపిస్తుంది? రాత్రి అయితే ఎలా కనిపిస్తుంది? చెప్పు, గట్టిగా చెప్పు. గట్టి చెప్పు హ్యారీ. చెప్పు హ్యారీ. స్పీక్ లౌడ్లీ. గట్టిగా మాట్లాడాలి. హ్యారీ హ్యారీ
నా వైపు చూడు. పగలు ఎలా ఉంటుంది ఆకాశం? పగలు ఎలా ఉంటుంది? వెలుతురుతో ఉంటుంది. వెలుతురు ఉంటుంది. వినండి, అందరూ వినండి. పగలు వెలుతురు ఉంటుంది. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ హ్యారీ. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. ఇలా ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. సుశాంత్. హ్యారీ నా వైపు చెప్పు. నేనేం చెప్తా చెప్పు నువ్వు. హ్యారీ నేనేం చెప్తా చెప్పు. పగలు పగలు చెప్పు. పగలు నిన్న హ్యారీని చెప్పమంటున్నాను.